జై శ్రీరామ్, జై జై రామ, జానకి రామ, పట్టాభిరామ, సీతారామ, శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామనవమి సందర్భంగా మన బాలేరు విలేజ్లో అభయ్ కోదండ రామాలయం వద్ద 68వ వార్షికోత్సవం వారం రోజుల పాటు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో తూర్బాటి సుధాకర్ రావు గారు, విజయ నిర్మల గారు, వరరౌతు బాలరాజు గారు, స్వాతి గారు చేతుల మీదుగా ఈ యొక్క స్వామివారి కళ్యాణం, పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. మన బాలేరు విలేజ్లో శ్రీ శ్రీ కోదండరామస్వామి పూజ కార్యక్రమాలు 68 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మన తూర్బాటి సుధాకర్ రావు గారు దంపతులు అలాగే బాలరాజు దంపతులు చేతుల మీదుగా చాలా గ్రాండ్గా చేశారు. సర్వోపచారం సమర్పయాం. ఇలా దోశలు పట్టండి, చెప్పండి, అందరూ చెప్పచ్చు. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహమే గణనాయక సంగ్రామే సర్వ కార్యేషు మమ సర్వదా విఘ్నం విఘ్నంత కారణం విశ్వాక్షేణం నమోస్తుతే శ్రీ కార్యసిద్ధి. బాలేరు గ్రామ ప్రజలు, పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కలిసి వారం రోజుల పాటు జాతర ఘనంగా నిర్వహించారు. దైవ కార్యక్రమం అనగానే మా బాలేరులో ఉండే ప్రజలు ముందుకొచ్చి తనకు తోచిన సహాయం చేసి చాలా గ్రాండ్గా అన్నప్రసాద కార్యక్రమం కూడా చేశారు. బాలేరు గ్రామ ప్రజలు, పెద్దలు, కమిటీ సభ్యులందరికీ కూడా ఆ కోదండరామస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకరక్ష కృతం ఏవం కళ్యాణ కంకణ దర్శనం సుభూజితం పుణ్యయోగం పుణ్య ప్రాప్తి ఏవచ. ఆ కంకణాన్ని చూసి నమస్కారం చేయండి, గట్టిగా మేళ వాయించండి అమ్మా. కళ్యాణ బాలేరు సులిగిరి గ్రామ ప్రజలందరూ దైవ కార్యక్రమం అనగానే ప్రతి కార్యక్రమానికి ముందుండి తన వంతు సహాయం చేస్తూ ఉంటారు. బాలేరు గ్రామంలో శివాలయం పునర్నిర్మాణంలో ప్రజలందరూ కూడా తనకు తోచిన సహాయం చేసి
చాలా చక్కగా ఆలయాన్ని పునర్నిర్మించారు. అలాగే బాలేరులో ఉండే అమ్మవారి కోవిలి చాలా చక్కగా సుధాకర్ రావు అన్నయ్య దగ్గరుండి ప్రజలందరి సహకారంతో చాలా చక్కగా నిర్మించారు. అలాగే ఈ సంవత్సరం ఆ రామయ్య తండ్రి ఆలయం పునర్నిర్మాణానికి దృఢ సంకల్పంతో ఉన్నారు. ప్రజలందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమం కూడా మీ అందరి చేతుల మీదుగా సుధాకర్ రావు అన్నయ్య గారు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను. ఆ రామయ్య తండ్రి చరిత్ర మనకెంతో ఆదర్శప్రాయం. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎలా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మంచి చరిత్ర మా రామయ్య తండ్రి చరిత్ర. అటువంటి రామయ్య తండ్రి దేవాలయం మన బాలేరులో ఉండడం ఎంతో అదృష్టం. ఈ విధంగా స్వామివారి సేవ చేసుకోవడం మనకెంతో భాగ్యంగా నేను భావిస్తున్నాను. బాలేరులో శ్రీ రామచంద్రమూర్తి ఆలయం నిర్మించి 30 సంవత్సరాలు అవుతుందని బోడాల చిన్నయ్య దొర గారు చెప్తున్నారు. బోడాల చిన్నయ్య దొర గారి కుటుంబ సభ్యులు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. వారు ఈ యొక్క స్వామివారిని 68 సంవత్సరాలుగా పూజిస్తూ వస్తున్నారు. స్వామివారి ఆలయం నిర్మించి 30 సంవత్సరాలు అవుతుందని బోడాల చిన్నయ్య దొర గారు అయితే చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా బాలేరు గ్రామ ప్రజలు, సులిగిరి గ్రామ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. అలాగే ఈ సంవత్సరం బోడాల చిన్నయ్య దొర గారు అలాగే సుధాకర్ రావు అన్నయ్య గారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ ప్రజలందరూ సహకారం కావాలని కోరుకుంటున్నారు. సిద్ధిరస్తు ఏవో మార్చదులు సకల సంపానుగ్రహ బల సిద్ధిరస్తు ఆయురారోగ్య భోగభాగ్య ధనగనక వస్తు వాహనాది అనుగ్రహ బల. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ప్రజలందరి చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం, పట్టాభిషేకం, అన్నప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇలాగే ప్రజలందరి సహకారంతో ఆలయ పునర్నిర్మాణం కూడా జరగాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా ఆ సీతారామస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ తిరుపతిరావు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.